యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను అందరి ముందే నీకు చేతులు జోడిస్తున్నాను. ఆగు, ఈ ఇల్లు వదిలేసి వెళ్ళొద్దు. సరే, ఆగిపోతాను. రేపు నాతో పాటు రండి బిడ్డని దత్తత తీసుకోవడానికి. నేను ఆగిపోతాను. చూడు బాబు, నువ్వు చెప్పిన ఈ మాట నిజమే. తెలుసో తెలియకో నా వల్ల లేదా నీ వల్ల ఎవరైనా స్త్రీకి అవమానం జరిగితే భీమాబాయికి బాధ అనిపిస్తుంది. అందుకే నేను అందరి ముందు జీజాబాయికి చేతులు జోడించి ఆగమని చెప్పాను. ఇంతకంటే ఎక్కువ గౌరవం నేను ఇవ్వలేను. ఇక ఒక స్త్రీని గౌరవించడానికి అర్థం ఇది. ప్రతి మాట వినాలని కాదు, ప్రతి పంతం నెరవేర్చాలని కాదు. అన్నట్టు జీజాబాయి, రేపేంటి, నేనెప్పటికీ నీతో పాటు బిడ్డని దత్తత తీసుకోవడానికి రాను. అత్తయ్య, మామయ్య చేతులు జోడించి చెప్పారు, ఆగిపోవచ్చు కదా. జీజాబాయ్, ఎలా అయితే ఈ రోజు దాకా మా అందరితో గొడవ పడుతూ మాట్లాడుతూ వచ్చావో అలానే ఉండు. ఇల్లు వదిలి మాత్రం వెళ్ళొద్దు. అవును, ఇది తప్పు. ఇలా మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకండి. లక్ష్మి, వద్దు, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఉండు. నేను అందరి ముందే నీకు చేతులు జోడిస్తున్నాను. ఆగు. లేదు భీమ్, ఈసారి నన్ను అసలు ఆపని ఆపద్దు. ఎందుకంటే మీ నాన్న నన్ను క్షమాపణ ఎందుకు అడిగారో నీకు తెలుసా? ఎందుకంటే పాపం భీమాబాయి బాధపడుతుందని. నేనసలు ఆయన జీవితంలో లేనే లేను. అందుకని నేను ఇక్కడ ఆగినా అర్థం లేనే లేదు. జీజాబాయ్ వెళ్ళొద్దు. జీజాబాయ్ ఆపుతున్నారు. వెళ్ళొద్దు. జీజాబాయ్ వెళ్ళొద్దు. తనని ఆపడానికి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళని, వెళ్ళని. ఎవరు ఆపడానికి వీల్లేదు.
మీరు చేసింది సరైంది కాదు నాన్న. ఆవిడ చేసింది కూడా. మీరు ఆమెను ఆపుండాల్సింది. నాన్నా, బాలా, లేదు నాన్న. ఈరోజు పగల ఏదైతే జరిగిందో దాని గురించి నేనేం మాట్లాడను. నేను కేవలం చెప్పాలనుకుంటున్నది ఒకటే. ఒకవేళ భీమ్ తన పట్టుదల వదులుకుంటే, ఈ పందెమనే నాటకం ఆపలేదనుకోండి, అప్పుడు నా పరిస్థితి కూడా మీలాగే మారిపోతుంది. నాకు అలాగే నా భార్యకు మధ్య దూరాలు బాగా పెరిగిపోతున్నాయి నాన్న. అందుకే మీరే ఏదో ఒకటి చేసి వాడికి నచ్చజెప్పండి. వాడి అన్నయ్య వదిన జీవితాల్లో కలగ చేసుకోవద్దని. అవునన్నా, బహుశా భీమ్ ఇప్పుడే మీ మాటల్ని అర్థం చేసుకుంటాడేమో. ఇవాళ జరిగిన విషయం వాడి విషయంలో ఓటమి. ఆ ఓటమి భారం వల్ల భీమ్ బలహీనంగా ఉంటాడు. అందుకే మీతో బాలా అన్న విషయంలో వాదన కూడా పెట్టుకోడు. అలాగే బహుశా బాలా అన్నయ్య అలాగే వదిన విషయానికి దూరంగా వెళ్ళొచ్చు కూడా. ఇలా రా, రారా. ఇప్పుడు మీరిద్దరూ ఒకేలా అయిపోయారు. భీమ్ కొంచెం బలహీనపడ్డాడో లేదో మీరు నాకు చెప్పడం మొదలుపెట్టారు. ఒక పెద్దన్నయ్య తన తమ్ముడి విషయాన్ని ఇలా అవకాశంగా తీసుకోవడం మంచిది కాదు. ఇక మొదటిది అలాగే చివరి మాట. బాలా ఇంకా భీముల మధ్య ఏదైతే ఉందో అది భీమ్కే తెలియాలి, లేదా బాలకు తెలియాలి. నాన్న, రామ్జీ, నువ్వు చాలా విచిత్రమైన మనిషివి. భీమరావు ఎప్పుడైనా ఇతరులకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నీకు మంచిగా అనిపిస్తుంది. అదే నీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అది నీకు తప్పుగా అనిపిస్తుంది. అవునా? ఆగండి రామ్జీ అన్నా. ఇలా ప్రశ్నలకు పారిపోతే ప్రశ్నలు అంతమైపోవు. నాకొక విషయం చెప్పండి. భీమరావు ఆలోచనలు అంత మంచివైనప్పుడు భీమరావునే కన్న తండ్రి తన ఆలోచనలను ఎందుకు ఏకీభవించడం లేదు? ఏమైంది రామ్జీ అన్నా? ప్రశ్నలకు జవాబు లేకుంటే ఇలా ఇంట్లోకెళ్ళి మొహం దాచుకొని కూర్చుంటారా? జవాబు చెప్పి వెళ్ళండి. కొడుకు విషయం వచ్చేసరికి మౌనంగా ఉన్నారు. ఆయన చెప్పింది మావయ్య అర్థం చేసుకోవాల్సింది. అవును, అర్థం చేసుకోవాల్సింది. నేను భీమ్కి చెప్పింది అర్థం చేసుకోవాల్సింది. అక్కడ బయట బాలా, ఆనంద్ ఇదే అంటున్నారు. ఇదే మాట హితేష్, జోకు, జనార్దన్ అంటున్నారు. పూలియా కూడా ఇదే చెప్తుంది. అలాగే నువ్వు కూడా ఇదే చెప్తున్నావు. అందరికీ ఏమనిపిస్తుందంటే భీమ్ ఆలోచనలు మంచివైనప్పుడు తన తండ్రి ఎందుకు పాటించడం లేదు అని. భీమ్ కల్లో కూడా అనుకోలేదనుకుంటా. మేమిద్దరం
ఇలా ఒకరికి ఒకరం ఎదురుగా ఇలా నిలబడాల్సి వస్తుందని. నాన్నా, నేను మీకు చెప్పాలనుకుంటోంది ఇదే. మనం కుటుంబ సభ్యులం. మనం ఎదురెదురుగా నిలబడకూడదు. ఒకరినొకరి కోసం ఒకరికొకరు సహాయంగా ఉంటూ ఒకరికొకరు తోడుగా నిలబడాలి. మామయ్య, మీరు మా అందరికీ ఒట్టేశారు మేము అత్తయ్యని వెనక్కి తీసుకురావద్దని. దాన్ని వెనక్కి తీసుకోవచ్చు కదా, అత్తయ్యని వెనక్కి తీసుకొద్దాం. కొన్ని కూరగాయలు తెచ్చాను. ఒకవేళ వంట వండి పెట్టగలిగితే పెట్టు, లేదంటే బయటికెళ్ళి ఎక్కడైనా తినేస్తాను. మావయ్య, మేము మీ నిర్ణయానికి కోపంగా ఉన్నాం, మీ మీద కాదు. అలాగే మేము మిమ్మల్ని పరాయిగా అనుకోము. నేను ఇప్పుడే వంట చేస్తాను. చూడు బాలా, ఈరోజు కానీ నీ భార్య నీ కోసం చాయ్ తీసుకొచ్చిందనుకో, నువ్వు మళ్ళీ అలాగే చెయ్యి, నిన్న చేసినట్టుగానే. చూడు బాలా, ఈ ఇంట్లో నీకు ఎవరు తోడుగా ఉన్నా లేకున్నా మేమందరం నీకు తోడుగానే ఉన్నాం. హితేష్ అన్న నరోత్తం జోషి గారి దగ్గరికి వెళ్ళారు కదా, అప్పుడే నీకు మాకు అలాగే జీజాబాయికి మేలు కలుగుతుంది. కరుణ విషయంలో నేను ఏం చేశానో అదే చేస్తాను నేను. అక్క, నేను ఇల్లు శుభ్రం చేయడానికి వెళ్తున్నాను, మీరు చాయ్ చూసుకోండి. సరే రమా. ఇప్పుడంటే నేను వదిలేశాను, కానీ ఒక విషయం నువ్వు ఎప్పుడూ గుర్తుపెట్టుకో. ఇక నేను నీ చేత్తో చాయ్ ఎప్పుడు తాగుతానంటే నువ్వే స్వయంగా నీ చేతిని నా నుంచి విడిపించుకున్నప్పుడు. నుంచి నా చెయ్యి విడిపించుకోవాల్సిందే. అంత బలాన్ని నా లోపల నా చేతుల్లో నేను ఉత్పన్నం చేసుకుని తీరాలి. హితేష్, ఇదిగో చూడు చూడు, భీమరావు అసలు ఎలా ఇరుక్కున్నాడు, అర్థమైందా? నువ్వు వేలుముద్రగాడివి. నీకు నేను చెప్తాను హితేష్. చూడు, ఇది భీమరావు. ఒకవైపు బాల ఇంకా వాడి భార్య సమస్యల్లో ఇరుక్కున్నాడు. అవును బాబు గారు. రెండో వైపు రామ్జీ ఇంకా జీజాబాయ్ సమస్యల్లో ఇరుక్కుపోయున్నాడు. అవును బాబు గారు. మూడో వైపు ఆనంద్ ఇంకా లక్ష్మి సమస్య ఉంది. అవును బాబు గారు. ఇక నాలుగో వైపు నుంచి భీమరావు ఎలా ఇరుక్కున్నాడో తెలుసా? నాలుగో వైపు నుంచి రాబోతుంది పరీక్ష. బాబు గారు, మీరు ఏదైతే భీమరావు నాలుగో సమస్యను గురించి చెప్పారో అందులో భీమరావుకు ఊపిరి ఆడదు.
ఇలా అనుకుంటేనే మీతో పాటు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను కేవలం మీకు సమాచారం తీసుకొచ్చి ఇస్తూ ఉంటాను అంతే. మీరు ఏం చెప్తారు అదే నేను చేస్తాను. కానీ ఆలోచించేది మీరే కదా బాబు గారు. నువ్వన్నది పూర్తిగా నిజమే హితేష్. ఆలోచించేది నేనే. బాబు గారు చూడు, భీమ్రావుకు ఈ సమస్యలతో ఊపిరి ఆడదు. ఇక అలా నేను చేస్తాను. అన్నట్టు బాబు, ఈసారి విషయం ఏంటంటే భీమ్రావు ఏ సమస్యల్లో ఇరుక్కుపోయాడో వాటిలో దాదాపు సమస్యలన్నీ తనకు అయిన వాళ్ల ద్వారా ఏర్పడినవే. రాత్రి ఆనంద్ ఇంకా బాలా కూడా రామ్జీనే నిందించారు. ఇక అక్కడి నుంచి పూలియా తనైతే రామ్జీకి చాలా స్పష్టంగా చెప్పేసింది, రామ్జీ అన్న, మీరే స్వయంగా భీమ్రావ్ ఆలోచనలతో ఏకీభవించలేనప్పుడు ఇలా అని ఎందుకు అనకూడదు? భీమ్రావ్ ఆలోచనలే పనికి మాలినవని, అవి తన తండ్రికి కూడా ఇష్టం లేదని. నాన్నకున్న ఆలోచనలు కాదు, నా అభిప్రాయమే సమస్య. ఇక తరచుగా ఎప్పుడైనా ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులున్నప్పుడు అప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి, అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. కానీ దాని అర్థం ఇది కాదు కదా నరోత్తం గారు. భిన్నమైన అభిప్రాయాలు ఉండటం వల్ల ఒకరి మీద ఒకరికున్న ప్రేమ అంతమైపోతుందని కాదు. నా అభిప్రాయం ఈరోజు నాన్నకు అర్థం కావటం లేదు. ఎందుకంటే ఆయన భిన్నమైన పరిస్థితుల పరిధిలో ఉండి ఆలోచిస్తూ ఉన్నారు. రేపు పరిస్థితులు మారిపోతాయి. ఇక బాలా అన్నయ్య, ఆనంద్ అన్నయ్య విషయం అంటారా, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోతాయి. పరిస్థితులు మారినా సరే, లేదా నేను మారినా, నా ప్రేమ మారినా సరే, మార్పు మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇక ఇది పరీక్ష. మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ భీమ్రావు విషయంలో చదువు మార్గం ఈ రోజు వరకెప్పుడూ సులభం కానేలేదు. మీరు మీ సాయశక్తులను ఉపయోగించి అన్ని వైపుల నుంచి నన్ను ముందుకు సాగకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రతిసారి నా మార్గంలో మీరు ఆటంకాల ముళ్లను పరిచారు. కానీ ఎప్పుడైతే ఆశయం పటిష్టంగా ఉంటుందో అప్పుడు దాని పదును ఇలాంటి ఆటంకాలను కోసి పారేస్తుంది. అందుకే నా చదువుకు ఆటంకం కలిగించడం గురించి ఆలోచించకండి. మీరు కేవలం మీ సమయాన్ని వృధా చేసుకుంటారు. ఇంకొక విషయాన్ని మీరిద్దరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనసులో నమ్మకం ఉన్నప్పుడు, కాళ్లలో ముందుకెళ్లాలన్న కోరిక ఉన్నప్పుడు, అలాగే లక్ష్యాన్ని పొందాలన్న తపన ఉన్నప్పుడు, అప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం తేలికగా లభిస్తుంది. బాబు గారు, మూర్ఖుడు. అక్క, చాయ్ పూర్తయిందా?
చాయ్ పూర్తయింది కదా? రమా, చాయ్ మరిగింది. నేను అందరికీ ఇచ్చేసి వస్తాను. వద్దు రమా, అందరికీ నేనే చాయ్ తీసుకెళ్తాను. అలాగే నా భర్త కోసం. అక్క, ఒకవేళ మీరు బాలా బావ కోసం చాయ్ తీసుకెళ్లాలనుకుంటే మీ విషయంలో నేను ఎలా ప్రవర్తించాడో మళ్ళీ అలాగే ప్రవర్తిస్తారు. మీరు వదిలేయండి, నేను చాయ్ తీసుకెళ్తానివ్వండి. వద్దు రమా, ఆయన ఏం చేసినా సరే, కానీ పోరాడాల్సింది నేనే కదా. అందుకే చాయ్ నేనే స్వయంగా తీసుకుని వెళ్తాను.